చేసే ఘనత సమర్థత భూమి మీద ఎవరికైనా ఉందంటే ప్రస్తుతం వశిష్ఠుడంతటి వాడు, సాంఘికుడంతటి వాడు ఎవరంటే మన సద్గురు దేవుడే. దీన్ని ఎవరు మనం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు, మన అనుభవమే మనకు చెప్తుంది. అసలు బాపూజీ గారి గురించి కానీ బాపూజీ గారి యొక్క సాధకుల అనుభవం గురించి మనం బుక్కులు రాసుకుంటూ పోతే భూమి మీద ఉన్న పెన్నులు కూడా సరిపోవు. మన జీవితం గురించి మన చరిత్ర రాద్దామనుకుంటే మన జీవితం బాపూజీ కలవక ముందు మన జీవితం ఏం లేదు, జీరో. బాపూజీ కలిసినప్పటి నుంచే జీవితం స్టార్ట్ అయింది. అంతకుముందు మనం ఎక్కడో పడి ఉన్న ఒక పురుగులా ఉండే. అసలైన మానవ జీవితం ఎప్పుడు చాలా అయిందంటే మనం రెండో జన్మ బతుకుండగానే రెండో జన్మ తీసుకుంటాం. మనం బతుకుండగా రెండో జన్మ తీసుకుంటాం. ఎలా అంటే గురువు ద్వారా ఎవరైతే దీక్ష తీసుకొని జీవనం స్టార్ట్ చేస్తారో ఆ దీక్ష తీసుకున్న రోజే మరో జన్మ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాడిని ఏమంటారు అంటే ద్విజుడు అంటారు. మన ద్విజన్మ బతుకుండగా రెండో జన్మ పొందినాం కావున ఇలాంటి సమర్థ సద్గురులను పొంది మనం చాలా భాగ్యాన్ని కూడుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమం అంటే మనం ఏదైతే గురువును పొందామో దీంట్లో మన ఇసుకంతా కూడా పుణ్యం కానీ మనం చేసుకున్న కర్మలు కానీ మనం చేసుకున్న సంచిత కర్మలు అసలు పనికిరావు. ఎందుకంటే ఒక గురువును పొందాలంటే కొన్ని సంవత్సరాలు మనం ఎదురు చూడాలి. గురువు దగ్గర శిక్షరికం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు, కనీసం ఒక 10 సంవత్సరాల పైన మనం ఆయన దగ్గర వేచి ఉండాలి. ఆ తర్వాత మన సామర్థ్యం అన్ని చూసిన తర్వాతనే గురు దీక్ష ఇస్తారు. కానీ బాపూజీ అలా కాదు, పరిగెత్తి హెలికాప్టర్ల ద్వారా ఒకే రోజు 2-3 సత్సంగాలు చేస్తూ ఈ కలియుగంలో కలి ప్రభావం వల్ల మనుషులందరూ కొట్టుమిట్టాడుకుంటారు. బయట పాపం నుంచి బయట పడలేరు, మనసు మాయ వదలదు. కావున నేను శ్రీహరిని అయితే వేడుకుంటే గజమోక్షం విన్నాం. ఎంతో బాధపడి గజుడు వేడుకున్న తర్వాత శ్రీహరి వచ్చాడు. కానీ మనం వేడుకోక ముందే మన బాపూజీ పరిచయం కాకముందే మనకు వచ్చేసాడు మన దగ్గర. అంటే ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు. అలా చెప్పాలంటే శ్రీహరి శివుడు, జగదంబ మాత కంటే కూడా కరుణామయుడు. 1000 కోట్ల రేట్లు ఎక్కువ కరుణామయుడు ఎవరున్నారంటే మన బాపూజీ. ఇవన్నీ విషయాలు మనకు తెలిసినే. బాపూజీ చెప్పినట్లు సత్సంగం ఎవరు చెప్పరు, మనం వింటుంటాం. వేరే సద్గురులు కానీ అందరూ సాధు సంతులు సద్గురులు భగవంతుని స్వరూపమే. వాళ్ళందరూ కూడా మన బాపూజీ స్వరూపమే, ఏ తేడా లేదు. బట్ అందరికంటే గొప్పవాడు ఎవరంటే మన బాపూజీ. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కావచ్చు, 13 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, చాలా మంది 30 సంవత్సరాల పైన వాళ్ళు కూడా మనం దీక్ష తీసుకొని ఉన్నాం సాధకులు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ నుంచి మనం ఆలోచించాల్సిందే ఒక ఎత్తు. ఎందుకంటే మనకు సమయం లేదు. భూమి మీద అందరికీ గ్యారెంటీ ఉంది, చావు మాత్రం గ్యారెంటీ లేదు. ఈ శరీరం నుంచి ప్రాణం ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. మనం గురు ద్వారా జ్ఞానాన్ని విన్నాం. ఈ జ్ఞానం మనందరూ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడ చెప్పాల్సి వస్తుందంటే మన మనసు మాట వినదు. మనం వింటున్నాం కదా, సినిమాలో కావచ్చు, శాస్త్రం ద్వారా కావచ్చు, గురువు మాట ద్వారా కావచ్చు. ఫస్ట్ మాట ఎవరు వినారంటే మన మనసు మాట వినదు. మనం పవిత్రులం. బాపూజీ మన తండ్రి అయిన బాపూజీ ఎంత పవిత్రవంతుడో అంత పవిత్రవంతులము మనమే. మనకు పవిత్రతలో చూస్తే బాపూజీకి మనకు భగవంతుడికి ఏం తిడలేదు. కానీ అంత మాయ చేసేది మన మనసు మాత్రం. మనకు అతీతంగా మనసు ఉన్నది, మనకు అతీతంగా ఇంద్రియాలు ఉన్నాయి, మనకు అతీతంగా బుద్ధి ఉంది. వీటిని ఎలా మనము మాయలకి వెళ్ళి బయటపడాలో అది ఆలోచించాలి. మనం బాపూజీ గారి యొక్క జ్ఞానం విని మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటాం. బట్ అసలు బేసిక్ను వదిలేస్తున్నాం. మనం బాపూజీ ద్వారా జీవితం స్టార్ట్ చేయకముందు కానీ బాపూజీ తర్వాత జీవితం స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకి ఏదైతే పాత అలవాటు పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు, ఆ పాత అలవాట్లే మనం లాక్కేస్తుంటుంది. ఈ కలియుగంలో కూడా ఆ మాయ ఇంకా మనకు వదలట్లేదు. పక్కనే శ్రీహరి ఉన్నాడు, మన ఆత్మరూపంలో కూర్చొని భగవంతుడు జోధ్పూర్లో ఉన్నాడు. కానీ మన ఆత్మలో ఉండి మనం తప్పు చేస్తే సమాధానం చెప్తున్నాం, మనం లేజినెస్గా ఉంటే కూడా సమాధానం చెప్తున్నాం. అబ్జర్వ్ చేయండి మనం. కావున మనము మన మనసు అనేది ఏంటి, మన బుద్ధి అనేది, మన ఇంద్రియాలు ఏంటి, మనకు అతీతంగా ఉన్నాయి. మన ఆత్మస్వరూపం సద్గురు, పరమాత్మ స్వరూపం అని సద్గురు మాట చెప్తూ ఉన్నారు. బాపూజీ గారు మనకు సత్సంగం ఏదైతే 13 నుంచి 14 సంవత్సరాలు అవుతుందో అంతకుముందు
ముందే చెప్పారు, నేను సత్సంగాన్ని ఆపేస్తాను, నేను సత్సంగాన్ని ఆపేస్తాను. ఎందుకన్నారంటే ఓన్లీ జ్ఞానం చెప్పడమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి శిష్యులకు సమయం ఇవ్వాలి. ఆ సమయం కోసమే బాపూజీ గారిని లీల చేస్తున్నారు. సాధకులను ఉద్ధరించడానికి లోక కళ్యాణం గురుగారు పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు. ఏంటి, మన భారతదేశాన్ని విశ్వగురుగా మార్చాలి. విశ్వగురుగా మార్చాలంటే ఓన్లీ సత్సంగం చెప్తుంటే కాదు, నేను పక్కన జరిగితే నా సాధకులు ఎలా ఉంటారు, నా జ్ఞానాన్ని అర్జించిన భారతీయులు ఎలా ఉంటారు, సాధు సంతులందరూ, పంతు వాళ్ళు, వేరే వేరే నాగం వాళ్ళు, వీళ్ళందరూ మనం భారతదేశంలో వేరువేరుగా విడిపోయి ఎవరు వారు అహంకారంలో జీవిస్తున్నారు. వీళ్ళందరూ ఏకమవ్వాలా, భారతదేశం విశ్వగురువు అవ్వాలా, మన సాధకులు సమర్థులుగా మారాలంటే బాపూజీ పక్కన జరగాలి. అదే లీల జరుగుతుంది. ఆయన ఓన్లీ సాధకులే కాదు, రాజకీయంగా, సామాజికంగా, అన్ని విధాలుగా దేశాన్ని ఏ విధంగా మనం విశ్వగురు స్థానంలో నిలబెట్టాలో ఆ స్థాయిని చేర్చడానికే ఏ విధంగా అయితే రామకృష్ణులు 14 సంవత్సరాల వనవాసం చేశారో అదే వనవాసాన్ని ఈ యుగంలో మన ముందు మళ్ళీ చేస్తున్నారు. 14 సంవత్సరాల దగ్గరలో వచ్చింది కావున ఈ సమస్య అంటే మనం ఫిజికల్గా ఏదైతే గురువుగారు దూరంగా కనబడుతున్నారో ఆ దగ్గర వచ్చే సమయం కూడా ఆసనం అవుతుందని నేను అనుకుంటాను. 100% నమ్ముతున్నాను. మనమందరం నమ్మాల్సిందే. మనకు దీక్ష ఇచ్చేటప్పుడు ₹1 తీసుకోలేదు, ఎప్పుడు దక్షిణ అడగాలి. గురు ద్వారం తప్ప ఏ ద్వారానికి వెళ్ళినా డబ్బు ఇస్తేనే పని అవుతుంది. అసలు మనకు దీక్ష ఇస్తాడనే విషయం ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వలేదు, సూచన కూడా ఇవ్వలేదు. బాబు తనకు తాను పరిగెత్తుకుంటూ వచ్చు. హైదరాబాద్లోనో, నిజామాబాద్లోనో, మన తెలంగాణలో ఉన్న సాధకులందరికీ గుజరాత్లో ఎక్కడ వీలైతే అక్కడ ఔరంగాబాద్లో దీక్ష ఇచ్చారు. కావున దయచేసి మనం మొదటగా ఇప్పుడు బేసిక్ గురించి తెలుసుకున్నాం. మన శరీరంలో బాబూజీ గారు చెప్పినట్టు మన శరీరం అనేది అక్షర ప్రకృతిలో ఏర్పడింది. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఫస్ట్ వీటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వీటి మాయలోనే మనం పడిపోతున్నాం. మనకున్న ఏదైతే అహంకారము, లోభి, కామం, క్రోధం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ పద్ధతికి సంబంధించిన మాటలు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఇవి ఎక్కడున్నాయి? మన శరీరంలో ఉన్నాయి. మన శరీరము మనం కాదు. ఫిజికల్గా తీసుకుంటే మన జీవితంలో మనకు అతి మూల్యమైన భౌతిక వస్తువు ఏది చెప్పండి? మన ఈ జీవితంలో భౌతికంగా అతి మూల్యమైన వస్తువు, ఆధ్యాత్మికంగా చూస్తే బాబు చెప్పినట్టు హరిసమ కథలు వస్తున్నాయి. భగవంతుడికి సమానమైన వస్తువే లేదు. బట్ భౌతికంగా మనకు కనబడే బంధాలు కావచ్చు, ఇప్పుడు చెప్పిన నేను అక్షర ప్రకృతి కావచ్చు, మన సంసారం కావచ్చు, సమాజం కావచ్చు, దేశం కావచ్చు, విశ్వం కావచ్చు, వీటన్నింటిలో అతి మూల్యమైన వస్తువు ఏదంటే మన శరీరమే. కావున ఈ శరీరం ద్వారానే మనం భగవంతుని తెలుసుకుంటాం. ఈ శరీరం ద్వారానే గురు యొక్క జ్ఞానాన్ని గ్రహించి ఈ కాయలో ఉన్న హరిని మనం తెలుసుకొని హరి అంతటి వాడే మనం ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతాం. ఆత్మసాక్షాత్కారాన్ని కూడా సులువుగా ఇచ్చే సమర్థ గురువు ఉన్నారు. ఇప్పటివరకు పోగొట్టుకున్న సమయాన్ని వదిలేసి ఫస్ట్ ఇవన్నీ మనం ఏ మాయలో ఉన్నామో ఆ మాయను తెలుసుకొని ఆ మాయకు అతీతంగా ఓవర్కమ్ అంటే పైకి ఎదుగుతూ తుర్యావస్థలో మనం రావాలి. దీనికి అధిక సమయం కూడా తీసుకోకూడదు. బాపూజీ గారు చెప్తారు, ధ్రువుడు 7 సంవత్సరాలు తీసుకున్నాడు, పలానా ప్రహ్లాదు 12 సంవత్సరాలు ఆత్మసాక్షాత్కారం ఉంది. బాపూజీ అయితే 40 రోజులని పోతాడు. కావున మన చేతిలో మన జీవితంలో అతిమూల్యమైన వస్తువు ఏదంటే శరీరం. ఈ శరీరాన్ని కాపాడుతూ దీన్ని శుభ్రంగా ఉంటూ దీంట్లో ఇంద్రియాల ద్వారా విషయ వికారాలు లోపల రానియకుండా ఈ ఇంద్రియాల ద్వారా ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, వాటి ప్రభావం కూడా మన మీద పడుతుంది. అవి మనం ఏం చేయలేము. ఆ ప్రభావాన్ని మనం భగవంతుడు గురుగారి చరణాల వద్ద వేసాం, చరణాల వద్ద వదిలేయాలి. బట్ ఏదైతే పంచ ఇంద్రియాలు ఉన్నాయో, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవి మన చేతిలో ఉంటాయి. ఇవి ఎవరి కంట్రోల్లో ఉంటాయి? బాబూజీ గారు చెప్పినట్టు
మనసు కంట్రోల్ ఉంటుంది. ఇదే శరీరం ఏముంది? ఇంద్రియాలతో అధిపతి ఎవరు? ఇంద్రియాలకు అధిపతి మనసు. ఆ మనసు ఎలా ఉంటుంది, దాని స్వభావం ఏందో మన గీతాలు చదివాము, విన్నాము. బాపూజీ గారు మాట మాట ఇదే మనసు గురించి చెప్తారు. మనం అందరం విన్న విషయాన్ని. ఈ మనసు అనేది ఇంకా దేని ఆధీనంలో ఉంటుంది? తర్వాత బుద్ధి ఆధీనంలో మనసు ఉంటుంది, మనసు ఆధీనంలో ఇంద్రియాలు ఉంటాయి. ఇవన్నీ ఆధీనంలో రావాలంటే బుద్ధి ఆధీనంలో రావాలి. బుద్ధి ఆధీనం ఎప్పుడు వస్తుంది? సమాజంలో కానీ మన సంసారంలో కానీ బయట ఉన్న విషయ వికారాలను ఎంత పొందితే అంత అది బుద్ధిహీనం అవుతుంది. అదే శాస్త్రానుసారం ధర్మానుసారం బాపూజీ గారు చెప్పినట్టు, శాస్త్రాలు చెప్పినట్టు, శివరామకృష్ణుడు, శివుడు కానీ అమ్మవారు కానీ నడుచుకున్నట్టు మనం నడుచుకుంటే మన ఇంద్రియాలు సంయమనం పొంది మనసు ప్రసన్నంగా ఉండి బుద్ధి యొక్క జ్ఞానంలో కంట్రోల్ అయ్యి తర్వాత ఎప్పుడు ఈ మూడు మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఎవరి సమక్షంలో ఉన్నాయి? ఆత్మ సమక్షంలో. ఆ ఆత్మే మన శరీరంలో ఉంది. ఆ ఆత్మే మన గురువు. ఈ ఆశారాముడే ఆత్మరాముడు, ఆ అయోధ్య రాముడే ఆత్మరాముడు, ఆ శ్రీకృష్ణుడే మన ఆత్మ. బాపూజీ గారు అదే చెప్తారు, నేను నా ద్వారానికి రాకుండా పర్వాలేదు, నన్ను గురువుగా స్వీకరించకుండా పర్వాలేదు, బట్ నీలో ఉన్న ఎవరైతే నువ్వు అనుకున్నావు భగవంతుడు, ఏదైతే గురువుని అనుకున్నావు ఆ గురువుగా, ఆ భగవంతుడుగా నేను నీ ఆత్మలో ఉన్నా, దాన్ని తెలుసుకో. నువ్వు ఆత్మలో ఉన్నావు, మిగతా బుద్ధి, ఇంద్రియాలు, మనసు నీకు అతీతంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నావు అంటే వీటికి అతీతంగా ఉంటేనే మనం సాధించగలుగుతాం. లేదా నేనే బుద్ధిగా, నేనే మనసుగా, నేనే ఇంద్రియాలుగా మారిపోయినప్పుడు ఏమవుతాం? మాయలో పడిపోతాం. అదే మాయ. మాయ అంటే పెద్దది కాదు. ఈ మూడు విషయాలు ఏవైతే ఇంద్రియాలు, మనసు, బుద్ధి. బుద్ధికి జ్ఞానం లేకపోతే మాయలో పడిపోతుంది. బుద్ధికి జ్ఞానం ఉంటేనే మనసు మాయ నుంచి కంట్రోల్ అవుతుంది. మనసు అనేది పడకుండా ఉండదు, పడిపోతుంది. కానీ ఎక్కడ పడిపోతుంది, ఎలా విచరిస్తుంది, ఏం చేస్తుంది అనే దాన్ని మనం సాక్షిభూతంగా చూసి బుద్ధి ద్వారా మనం ఏదైతే భగవంతుడు గురువు ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని బుద్ధితో మనసుకు బుద్ధి చెప్పి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలంటే ఏం లేదు, జ్ఞానం ద్వారా మనం బాపూజీ గారు ఇచ్చిన జ్ఞానం అనే గొడ్డల ద్వారా దాన్ని కత్తిరిస్తూ ఉండాలి. ఏ విషయాలు అయితే వస్తూ ఉంటాయో వాటిని ఇది కాదు నాన్న, ఇది ఇలా కాదు, ఇది చేస్తే నెక్స్ట్ ఇది అవుతుంది, నువ్వు ఇలా నెక్స్ట్ మనసు ద్వారా ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తే, మనసు ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తే నీ శరీరం యొక్క పతనం ఇలా అవుతుంది, నీ ఇంద్రియాలు ఇలా పతనానికి తీసుకెళ్తాయి. తర్వాత బుద్ధి కూడా భ్రష్టమై మనం అమూల్యమైన ఏదైతే మానవ జీవితం పొందామో దాన్ని క్షణభంగురంలో పోగొట్టుకుంటాం. ఇలా పోగొట్టుకోవడం ఒక ఎత్తు, మన నెత్తి మీద ఏముంటుంది, ఎప్పుడు బుద్ధి ఉంటుంది మన శరీరం నెత్తి మీద, మన మీద. మనకు చావనే లేదు. మనం ఉద్ధరింపబడాలంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఇంద్రియ సంబంధం ద్వారా మనసును ప్రసన్నంగా ఉంచుకొని దాని కంట్రోల్ ఉంటూ భగవంతుడి ద్వారా, మన బాపూజీ ద్వారా పొందిన జ్ఞానాన్ని బుద్ధి ద్వారా ఈ మూడు విషయాన్ని కంట్రోల్ చేస్తూ అందరితో మనము భగవత్ స్వరూపాలుగా ఉండాలి. సాధకులు కావచ్చు, సాధకులు కాని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏదైతే మన కంటికి కనబడుతుందో, కంటికి కనబడి లోకం ఉందో ఇదంతా మనం బాపూజీ యొక్క స్వరూపమే. కావున అమ్మలు కావచ్చు, అయ్యలు కావచ్చు, ఎవరైనా అన్నదమ్ములు కావచ్చు, సమాజంలో కనబడే రూపాలు రెండు వేరున్నాయి స్త్రీ పురుషులు. కానీ అందరిలో నడిపే చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే మన బాపూజీ. అందరికంటే పెద్దవాడు. కావున మనం బాపూజీ ఏమంటాం? గురువు అంటాం. సాక్షాత్ మనం ఒకే శివుడు స్వయంగా అమ్మవారిని, గౌరీమాతను గురువు దగ్గర తీసుకెళ్తారు. శ్రీకృష్ణుడే 16,108 భార్యలు, లోకాలు ఆయన మాట వినే శిష్యులు ఉండగా కూడా కొన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఏకాంత వాసం చేసి గురుక్షణాల వద్ద కూర్చొని తన సామర్థ్యాన్ని తెలుసుకొని మళ్ళీ లోకపాలన చేస్తూ ఉంటాడు. శ్రీరాముడు కూడా, శ్రీరాముడికి ఏం తక్కువ ఉంది? పశువులు తక్కువ ఉన్నాయా, గుర్రాలు తక్కువ ఉన్నాయా, ఎనుగులు తక్కువ ఉన్నాయా, ఇంకా బంగారం తక్కువ ఉందా, తల్లిదండ్రులు తక్కువ, ముగ్గురు అమ్మలు ప్రాణంగా ప్రేమించే అయోధ్యవాసులు వాళ్ళందరినీ వదిలేసి లోక కళ్యాణార్థం మనల్ని నేర్పించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, అసలు మనిషి పుట్టిన తర్వాత ఎలా ఏ మార్గంలో నడుచుకోవాలా అంటే ఆయన ఉన్న పరిస్థితిలో ఎలా నడిచాడు, మనం కూడా మనకున్న పరిస్థితిలో మన ఇల్లు ఏదైతే ఉందో అదే అయోధ్య. మన శరీరమే మనకు అయోధ్య, మన శరీరమే మనకు మహాభారత యుద్ధం చేపిస్తుంది రోజు. ఈ మహాభారత జీవిత యుద్ధంలో మనసు అనేది అర్జునుడు,
బుద్ధి అనేది మధ్యలో ఉంటుంది. అర్జునుడు మనసు అయితే బుద్ధి అనేది రథం లాంటిది. ఈ రథాన్ని నడిపేవాడు శ్రీకృష్ణుడే మన గురువు. ఆ ఇచ్చిన జ్ఞానం శ్రీకృష్ణుడు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చి మనసుని అర్జునుడు నడిపించాడో రథం ద్వారా బుద్ధి ద్వారా, ఆ విధంగా మనం బాపు జ్ఞానం ఇచ్చేశారు. శ్రీకృష్ణుడు 18 రోజులే ఇచ్చారు. కానీ మనం ప్రతి సంవత్సరం ప్రతినిత్యం అనునిత్యం మంగళమయ యాప్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, రకరకాలుగా ఇప్పటికీ బాపూజీ మన దగ్గర కనబడకుండా మన జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ వినకుండా మన కాలు మీరు జ్ఞానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, మీరు ఇంట్లో వ్యవహారం చేసేటప్పుడు, వంటలు చేసేటప్పుడు అనునిత్యం మన బాపూజీ మనతోనే ఉన్నారు. మనం ఏం చేసినా మనం విచారం మంచి చేస్తే ఇంకా దాన్ని ఇంకా పైకెత్తి తీసుకెళ్తాం. ఒకవేళ అధమంగా వెళ్తుంది అనుకోండి, దాన్ని అప్పుడు కట్ చేస్తుంటాడు కనబడకుండా. దాన్ని నమ్మాలి మనం. గురువుని గుడ్డిగా కాదు, అనుభవపూర్వకంగా నమ్మాలి. రామకృష్ణ పరమహంస అన్నారు, స్వామి వివేకానంద అంటే సాధువులు అన్నారు, అమ్మవారు అన్నారు స్వామి వివేకానంద, నాయన నువ్వు గురువును గుడ్డిగా నమ్మరు. గురువును పరీక్షించి ఏదైతే గురువుని పట్టుకుంటో ఆ గురువును వదలకు. ఆ గురువు ద్వారానే నీకు లోక కళ్యాణం. మనమైతే పరీక్ష చేయాల్సిన అవసరం దొరకలేదు. ఎంత సమర్థవంతుడంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వశిష్ఠ ముని, వీళ్ళందరూ ఏవైతే మనం గొప్ప గొప్ప ఋషులు మునులు సద్గురులు మనం విన్నామో వాళ్ళందరి స్వరూపం, వాళ్ళందరి స్వభావం కేవలం మన గురువు గారిలో దొరుకుతుంది. మనం మొక్కే దేవి దేవతల స్వభావం కూడా, అమ్మవారి స్వభావం కావచ్చు, శివ స్వభావం కావచ్చు, శ్రీకృష్ణ స్వభావం కావచ్చు, శ్రీరాముని స్వభావం కావచ్చు, అవన్నీ బాబు దాంట్లో ఉంటుంది. కావున దయచేసి మనమందరం ఇప్పుడు సమయం ఆసనమైంది. గురువు గారు కాదు, మన గురువు గారు ఏంటంటే ఇప్పుడు మనకు ఇన్ని రోజులు సైకిల్ మీద, బైక్ మీద, తర్వాత బస్సు మీద, తర్వాత ట్రైన్ మీద నడిపించాం. ఇప్పుడు గురువు గారి సంకల్పం ఒకటే, మనం ఫ్లైట్ ఎక్కాలి. రాకెట్ ఫ్లైట్ కాదు, రాకెట్. మన సాగపై చెప్పినట్టు ఫ్లైట్ అనేది కూడా కొద్దిగా స్లో ఉంటుంది. రాకెట్ మీద నిజంగా అది రాకెట్ మీద కూర్చొని మనం నడిపించాల్సిన అవసరం ఉంది. దానికి ఏదో మీరు ఎక్కడ ఉన్నారో ఆ పని చేస్తూ మీరు బాపు ఎప్పుడు మన సంసారాన్ని వదలమని చెప్పాడు. నాన్ వెజ్ తినద్దని అసలు చెప్పాడు, డ్రింకింగ్ చేయొద్దని చెప్పాడు. కానీ అవన్నీ మనకి తెలియకుండా వల్లిపిస్తాడు. మన శరీరానికి అవసరం లేదు కాబట్టి అవన్నీ వల్లిపిస్తాడు. సంసారం ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం ఎక్కడైతే ఉన్నామో దాని యొక్క అవసరాన్ని తెలుసుకొని అక్కడ ధర్మబద్ధంగా ఉంటూ మనకు దొరికి ఇవన్నీ రుణబంధాలు ఉంటాయి. భార్య పిల్లలు వీళ్ళందరూ బాపూజీ యొక్క ప్రసాదం. ఎందుకంటే బాపూజీ పుట్టి ఇప్పుడు 85 సంవత్సరాల పైన అయింది. ఈ 85 సంవత్సరాలలో మనం కనీసం 3 జన్మలు తీసుకొని ఉంటాం. కనీసం 2 జన్మలు అయితే అందరం తీసుకున్నాం. ఆ 2 జన్మల కారణము, ఆ 2 జన్మలు గొప్పలు అవ్వడానికి కారణం కూడా మన బాపూజీ. ఒకసారి ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు. నేను చచ్చిపోయే ముందు ఒక 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చచ్చిపోయి ఉంటాను. అప్పుడు బాపూజీ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, అవతారం మన గురువు రూపంలో ఉన్నాడు. ఒకవేళ నేను 20 సంవత్సరాలు చచ్చిపోయాను అనుకో, అంతకుముందు 20 సంవత్సరాల ముందు మళ్ళీ ఇంకో జన్మలో ఉండుంటే అంటే 3 జన్మలను నేను చూసేసాను లేదా? ఆ విధంగా కనీసం 2 జన్మలు మనం బాపూజీ గారితో ఇప్పుడే గడిపేశాం. మీకు ఇంకో విషయం తెలుసో తెలియదో, బాపూజీ గారి యొక్క తండ్రి కూడా ఇప్పుడు 2వ జన్మలో మనకు తెలిసిన తర్వాత 2వ జన్మలో కూడా గుజరాత్లోనే పుట్టారు. ఎక్కడ పుట్టారు ఏంటని బాపూజీ చెప్పలేదు. అయితే బాపూజీని పొందిన శిష్యులు ఎవరైనా సరే ఒక్కరోజు దీక్ష తీసుకొని తర్వాత మళ్ళీ వాడు నాన్నవే తిన్నా మళ్ళీ మొత్తాన్ని పాడైపోయినా, అజామిలుడు అంతటి మహాపాపి అయినా, ఎంత పతితుడైనా సరే జాదాసే జాదా 3 జన్మలలో కంపల్సరీ మోక్షం దొరుకుతుంది. ఇది ఏ గురువు చెప్పలేరు. ఆ విధంగా ఏ గురువుకి అంత సమర్థత లేదు. బట్ మన బాపూజీ గారికి అహ్మదాబాద్ అయినప్పుడు ఒక సాధపై చెప్పాను, బాపూజీ గారి ద్వారా మనం ఒకసారి దీక్ష తీసుకున్నామంటే ఈ జన్మ కాకుండా మరు జన్మ కాకుండా 3వ జన్మలో అయినా లేట్ అయితే 3 జన్మలలో మనం తప్పకుండా ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాం. అంతటి గొప్ప గురువును మనం పొందాం. కావున మన శరీర గొప్పతనాన్ని, మన మనసు యొక్క గొప్పతనాన్ని, మనసు కూడా 2 లక్షణాలు ఉంటాయి, అవలక్షణము, శుభలక్షణం. మనసు యొక్క గొప్పతనాన్ని, ఈ బుద్ధిలో ఎంత జ్ఞానం భగవంతుడిని నింపి ఆ బుద్ధి ద్వారా మనము వ్యవహారం ఎంత మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత తొందరగా మళ్ళీ మనం అహంకారం రాకూడదు.
ఎంతున్నా ఎంత తెలిసినా తెలియకున్నా బాపూజీకి మించిన వాడు మన జీవితంలో లేవు. మనకేం తెలియదు, మనకు తెలిసింది ఘోరంతా, తెలియంది చాలా ఉంది. అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన బాపూజీ శరణాగతిలో ఉంటే ఆ బాపూజీ అన్నీ నేర్పించేస్తుంది. కావున దయచేసి మనకున్న శరీరం విలువ, మనసు, బుద్ధి విలువ తెలుసుకొని సమాజంలో చూడండి. మీరు సమాజం తర్వాత మనకన్నా తల్లిదండ్రులు మన జ్ఞానాన్ని ఇవ్వలేకపోయారు. పాపం వాళ్ళకి తెలియదు. అసలు నాకంటే నాకు ఇంతటి గొప్ప జ్ఞానం ఎప్పుడు. మీరు బాపూజీని ఒకసారి పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి. మన తల్లిదండ్రులు కావచ్చు, మన అమ్మమ్మలు కావచ్చు, మన నాన్నమ్మలు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, మన టీచర్లు కావచ్చు, మన లెక్చరర్లు కావచ్చు, బుక్ నాలెడ్జ్, వాళ్ళ జీవితంలో పొందిన కొంత నాలెడ్జ్, స్వభావాన్ని, అనుభవాన్ని చెప్పగలిగారు. పోనీ మనం చూసిన సినిమా ద్వారా చూస్తుంటే గొప్పవాడు ఉన్నాడు. ఇప్పుడు రజనీకాంత్ హీరో, ఆయన కూడా గొప్ప సాధువే. సినిమాలో ఉన్న సాధువు అని ఆయన ద్వారా కూడా కొద్దిగా మనం గొప్ప ఒక 2-3 విషయాలు ఎక్కువ నేర్చుకున్నావచ్చు. మీరు గొప్ప ఇప్పుడు యోగి రాజు ఉన్నాడు, మన ముఖ్యమంత్రి యూపీ. ఆయన ద్వారా ఒక 5 లక్షణాలు కొద్దిగా గొప్ప నేర్చుకోవచ్చు. లేదా గురువుగా ఉండే చాలామంది ఉన్నారు, వాళ్ళ ద్వారా ఒక 5 ఎక్కువ, ఒక 10 లక్షణాలు మాత్రమే మనం తెలుసుకోవాలి. బట్ బాపూజీని పక్కన పెట్టుకుంటే, బాపూజీ శరణాగతిలో ఉంటే అనంత లక్షణాలు మనకు వచ్చేస్తాయి. అనంత స్వభావం, గుణ స్వభావం, మంచి స్వభావం, రాముడంతటి స్వభావం వచ్చేస్తుంది. జస్ట్ ఈ ఆశారాముడిని తలుచుకొని ఆయన జ్ఞానాన్ని మనం నిమిడ్చుకొని మన జీవిత వ్యవహారం తీసుకొస్తే మనం ఉండే ప్రపంచమే, మనం ఉండే జీవితమే వైకుంఠం అవుతుంది. అందులో సందేహం లేదు. ఉందా ఎవరికైనా? కాదు కూడా. మనం ఎంతటి వాళ్ళంటే బాపూజీ శిష్యులు ఏ విధంగా అయితే గోలోకంలో శ్రీకృష్ణులు ఉంటారో, రాధాకృష్ణుల పక్కన ఏ విధంగా గోపికలు ఉంటారో గోలోకంలో, అదే వైకుంఠంలో లక్ష్మీమాత లక్ష్మీనారాయణలు ఇద్దరు ఉన్నప్పుడు దేవి దేవతలు, సనక సనానందులు, నరనారాయణ అందరూ అక్కడ భూమి ఉన్నప్పుడు ఏదైతే వాతావరణం ఉంటుందో, కైలాసంలో శివుడు పక్కన అమ్మవారు ఉన్నప్పుడు ఆ ఇద్దరితో పాటు వినాయకుడు కావచ్చు, కార్తికేయుడు కావచ్చు, భూతగణాలు వేరే అందరూ ముక్కోటి దేవి దేవతలు చేరినప్పుడు ఏదైతే ప్రభావాన్ని, స్వభావాన్ని కలిగి ఉంటారో అది మనం బాపూజీ సన్నిధిలో పొందాం. ఒకసారి మీరు బాపూజీ గారితో గడిచిన సమయాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే, అనుభవాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే ఈ అనుభవం కూడా వచ్చేస్తుంది. కావున దయచేసి మన విలువ, మన కుటుంబం విలువ, మన సమాజం విలువ, సమాజం నుంచి నేర్చుకున్నాం, మన కుటుంబం నుంచి నేర్చుకున్నాం, వీళ్ళందరికీ రుణపడి ఉన్నాం. వీళ్ళందరి రుణాలు తీర్చుకోవాలా, మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే బాపూజీ గారు చెప్పిన జ్ఞానాన్ని మనం పొంది మన జీవితాన్ని నడిపిస్తూ మన చేతనంత నడిపిస్తూ చేతగానంత దాన్ని మనం బాపూజీ చరణాల వద్ద వదిలేస్తే మన జీవితం తప్పకుండా ఆత్మసాక్షాత్కారాన్ని, జీవిత సార్థకతను పొందుతామని బాపూజీ గారి మీద ఉన్న నమ్మకంతో మనం అందరం ఇవి మాట్లాడుకుంటూ శ్రీ సద్గురుదేవ్ భగవానికి. అయితే బాపూజీ గారి యొక్క గొప్పతనం గురించి నేను చెప్పలేను. ఎందుకంటే సాక్షాత్ శ్రీహరియే కోట్ల రూపాయలు తీసుకొని కోట్ల నాలుకతో వర్ణించిన గురువు మహిమను, గురు గొప్పతనాన్ని వర్ణించడు. బాపూజీ చెప్తాడు అప్పుడప్పుడు ఒక సాధువు గురించి, ఒక సత్పురుషుడు గురించి, దేవుడు పరమ పురుషోత్తుడు అయిన శ్రీహరి గురించి, శివుడు గురించి, నా గురించి అప్పుడప్పుడు సత్సంగంలో కూడా అనేశారు. నా గురించి నేను 1000 ఆసారాములుగా మీ ముందు ప్రత్యక్షమై నేను 1000 నాలుకలు పెట్టుకొని ఒకసారి నేను గొప్పతనం చెప్పుకుంటూ పోయినా నా జీవితం సరిపోదు. కానీ ఆ గొప్పతనాన్ని, ఆ అనుభవాన్ని పొందాలంటే ఎవరి వాళ్ళే మనము అనుభవించుకోవాలి. గురు గొప్పతనాన్ని మనం చెప్పలేము. ఆ గురు గొప్పతనాన్ని మనము జపం చేస్తున్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ మనం పని చేస్తున్నాం. దయచేసి మీ మాయ మనందరి మాయ దూరం ఉండాలంటే మంగళమయ యాప్ లేదా యూట్యూబ్ ద్వారా కానీ వేరే ఛానల్ ద్వారా బాపూజీ యొక్క కీర్తనలు, భజనలు, ధ్యానం ప్లస్ సంకీర్తనలు, సత్సంగం లేకుండా మనం అసలు ఏ క్షణం, ఏ రోజు ఉండకూడదు. రోజు కనీసం 10 నిమిషాలైన సత్సంగం, 10 నిమిషాలైన సత్సంగం చేయాలి. 4 విషయాలు బాపూజీ గారు చెప్పినట్టు స్వాధ్యాయం చేయాలా, సత్సంగం చేయాలా, సాధన చేయాలా, సమస్థితిలో ఉండాలి. అలా ఉంటూ మనము
మన జీవితాలందరినీ సాకారం చేసుకుంటామని ఈ గురు పౌర్ణమిన మనం అందరము ముందు ఎంత టైం ఉందో మన గ్యారెంటీ లేదు కావున గడిచిన సమయాన్ని మనం మన దగ్గర ఉన్న ఏమంటారు లేజినెస్ మనందరూ అంటే మనలో కాదు మన మనుషులకు ఏదైతే వెనుకబాటుతనం ఉంది లేజినెస్ ఉందో దాన్ని మనం వాటన్నింటిని పోగొట్టుకోవడానికి కూడా మంత్రం ఇచ్చారు మనం బాపూజీ గారు కానీ మనం కేవలం గురుమంత్రం ఇవ్వలే బ్రహ్మచర్యాన్ని పాటించడానికి సూర్యమంత్రం ఓం అధ్యాయనమ లేజినెస్ పోగొట్టుకోవడానికి లం 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 అనే మంత్రం పిత్తము వాతము కఫం ద్వారా పోగొట్టుకోవడానికి వచ్చే రోగాన్ని పోగొట్టుకోవడానికి బం 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 బీజమంత్రము హార్ట్ అటాక్ బీపీ అవన్నీ రాకుండా ఉండడానికి కమ్ 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 అంటే చూడండి ఎంత సూక్ష్మంగా భౌతిక జీవనం నుంచి ఆధ్యాత్మిక జీవనం వరకు కావలసిన ప్రతి విషయాన్ని ప్రతి జీవితం ఎలా నడుపుకోవాలో ఆ అనుభవాన్ని జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆ అనుభవాన్ని బాపూజీ గారి యొక్క జ్ఞానాన్ని అందరం మనం పొంది దాన్ని ఎప్పుడు మన నెత్తి మీద పెట్టుకొని బుద్ధిలో పెట్టుకొని బుద్ధి ద్వారా మన జీవితాన్ని అందరం మనం బాపూజీ కృప వల్ల భగవంతుని కృప వల్ల ముందు సాగిపోతూ మన జీవితం బాపూజీ యొక్క శిష్యులందరి జీవితం సార్థకమై ఎవరైతే సాధకులు కాలేకపోయారో వారు కూడా సాధకులు కాకుండా సరే లోక కళ్యాణం కోసం బాపూజీ కోరుకున్నట్టు మన భారతదేశం విశ్వగురువై ముందుకు నడుస్తుందని స్వామివారి సద్గురు వారి చరణాలకు నమస్కారం చేస్తూ